నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరితో నడుస్తారు అన్నది ఈ రోజుకి సస్పెన్స్ గానే ఉంది. ఆయన పోటీ చేసే నియోజకవర్గాలు అంటే 5-6 కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయితే వాటిలో కూడా పవన్ ఖచ్చితంగా పోటీ చేస్తారని ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అసలు పవన్ ఎందుకు తాను పోటీ చేసే సీటు విషయం బయట పెట్టడం లేదు అంటే అక్కడ అధికార వైసీపీ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఓటమికి కృషి చేస్తుందని పవన్ ఆలోచన అని అందరూ భావిస్తున్నారు. అలానే ముందు చూపు అని కూడా అనుకోవచ్చు. దానికి కారణం 2019 ఎన్నికలలో పవన్ 2 ప్లేసుల్లో పోటీ చేస్తే 2 చోట్ల ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు ఆయనకు మిగిలింది ఆ చేదు అనుభవం ఒక్కటే. అందుకే ఈసారి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే జనసేనలో ఉన్న నాయకులు, కొత్తగా వచ్చి చేరుతున్న నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని తమ ప్రాంతాల నుంచి పోటీ చేయమని కోరుతున్నారు. ఇప్పుడు తిరుపతి నుంచి పోటీ చేయమని అడిగేవారు కొందరు ఉంటే, అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయమని కోరేవారు ఇంకొందరున్నారు. ఇక కాంగ్రెస్ వైసీపీలో పనిచేసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అయితే పవన్ ని ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయమని కోరుతున్నారు. ఆయన నియోజకవర్గం పేరు చెప్పలేదు, కానీ ఎక్కడైనా పోటీ చేస్తే తామంతా తప్పకుండా ఆయన గెలుపుకి కృషి చేస్తామని అంటున్నారు. పవన్ 2019లో ఉత్తరాంధ్ర ముఖద్వారం అయిన విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి పరిస్థితి అంతలా ఉండదు అనే అంటున్నారు. జనసేన గ్రాఫ్ పెరిగింది, దాంతో పాటు టీడీపీతో పొత్తు ఉంటుంది కాబట్టి పవన్ ఎక్కడ పోటీ చేసినా గెలిచే ఛాన్స్ ఉంది. మరి పవన్ మాత్రం చలి చప్పుడు లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు విశాఖ నుంచి పోటీ చేస్తారా, లేక విజయనగరం నుంచి బరిలోకి దిగుతారా, లేక ఉత్తరాంధ్రలోనే అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీకి రెడీ అంటారా అన్నది చూడాలి. ఏది ఏమైనా పవన్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే మాత్రం రాజకీయం మరోసారి వేడెక్కడం ఖాయం. అంతేకాదు, అటు అధికార పార్టీ కూడా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం ఆశలు అన్నీ కూడా ఉత్తరాంధ్ర మీదనే ఉన్నాయి. ఇక దాంతో ఏపీ మొత్తం రాజకీయం ఉత్తరాంధ్ర వైపు టర్న్ అవుతుంది. ఎందుకు పవన్ ఉత్తరాంధ్ర వైపు మొగ్గు చూపుతారా, లేక గోదావరి జిల్లాలోని పోటీ అని అంటారా అన్నది కూడా ఆలోచించాలి. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని